ఏమండి, ముందు ఇంట్లోకి ఒక అద్దం కొనాలి, లేదంటే బొట్టు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బొట్టు బిళ్ళ చేతిలో ఉంది, అద్దంలో చూడకుండా సరిగా పెట్టుకోలేం కదా. లక్ష్మి, నేనున్నాను కదా, నేనుండగా నీకు ఎలాంటి లోటు రానివ్వను. ఇప్పుడు పెట్టుకోబోటు. నాకు తెలుసు, నా భార్య నన్నెప్పుడూ డిసప్పాయింట్ చేయదని. రా విజయ్, ఏంటి అడ్రస్ ఎప్పుడు తెలుసుకున్నావు? అఖిలని అడిగితే చెప్పింది. ఇల్లు షిఫ్ట్ అయిన రోజు ఎందుకు రాలేదు? నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అయ్యో, చెప్పడం మర్చిపోయానే. అమ్మకు ఆరోగ్యం బాలేదు, అందుకే రాలేదు. అయ్యో, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు, పెద్ద వయసు కదా, అదంతా మామూలే. అదంతా వదిలే, నువ్వు ఏ టైంకి వస్తున్నావు? నేను రెడీ, బయలుదేరడమే ఆలస్యం. ఏమండి, విజ్జి రెడీ అయ్యి వచ్చింది చూడండి. ఏంటి విజ్జి, ఏకంగా ఇంటి దాకా వచ్చేసావు? ఇంపార్టెంట్ వర్కా? అవునన్నయ్య, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గురించి మీటింగ్ ఉంది. బాస్ లక్ష్మితో మాట్లాడాలన్నారు, అందుకే వచ్చాను. ఓ అవునా? లక్ష్మి, నువ్వు విజయ్తో పాటు వెళ్ళిపో. ఈ ప్రాబ్లమ్స్లో పడి నువ్వు ఆఫీస్ గురించి మాట్లాడడమే మానేసు. పైగా నువ్వు మేనేజర్ అయ్యావు కదా, నీకు బాధ్యతలు పెరుగుంటాయి. నువ్వు విజయ్తో వెళ్ళులే, నేను వినోద్తో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరే, నేను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటా. అలాగే, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య. ఏమండి, జాగ్రత్త, మీ బాక్స్ అంతా రెడీ చేసి పెట్టాను, తీసుకెళ్ళండి. ఓకేనా? బాయ్. బాయ్. పదవే వెళ్దాం. తాతయ్య, నాకు తెలుసు మీరెంత బాధపడుతున్నారో, కానీ ఇలా ఆకలితో ఉండకూడదు. నా బాక్స్ తీసుకోండి. నాకొద్దమ్మా, నీకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఉండాలి కదా, నువ్వు తినమ్మా. నాకు ఆకలిగా ఏం లేదు. నాకు తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు ఆకలితో ఎక్కువసేపు ఉండలేరు తాతయ్య. ఉదయం లేవగానే కాఫీ, టిఫిన్, స్నాక్స్ ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. సడన్ గా మానేస్తే ఇబ్బంది అవుతుంది. నాకు మధ్యాహ్నం పెద్దగా ఆకలి ఉండదు. మీరేం ఆలోచించకండి, నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. మీరు ముందు తినండి. ఇంత చిన్న పాపకి ఎంత పెద్ద మనసుంది. మీ అమ్మమ్మకి కోపం తగ్గాకే నేను తింటానమ్మా. మీ అమ్మమ్మ కోపం ఎక్కువసేపు ఉండదులే, తనే వచ్చి నన్ను పిలుస్తుంది. నువ్వు ఈ బాక్స్ని బ్యాగులో పెట్టుకో చిట్టి తల్లి. నేను మీలాగా ఆకలితో ఉంటే మీరు సైలెంట్గా ఉంటారా? అయ్యో, నువ్వు వేరు నేను వేరు కదమ్మా. ఎందుకు సేమ్ కాదు? వయసయ్యే కొద్దీ పెద్దలు కూడా పిల్లలుగా ప్రవర్తిస్తారని నేను టీవీలో చూశాను. సో ఇప్పుడు మీరు చిన్నపిల్లవాడన్నమాట, నేను చిన్నదాన్ని. మీరేం మాట్లాడకుండా తినాలి. అమ్మా, నేను తర్వాత తింటానమ్మా. తర్వాత లేదు, ఏం లేదు, ముందే మీకు షుగర్ ఉంది, తినండి. మా మేడం చెప్పింది, ఎవరైనా ఆకలితో ఉన్నారని మనకు తెలిస్తే మనకున్న దాంట్లో కొంచెం షేర్ చేయాలని. అందుకే ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు కదా, మీరు తినండి.
మీ చిన్న మనసుకు అర్థమైంది. కానీ మీ అమ్మకు అర్థం కాలేదు. అదే నా బాధ. అమ్మా నువ్వులే లేమ్మా రామ్మా. ఏంటే ఆ? పద. ఎక్కడికి? కూర్చో. అమ్మా ఉమ్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఉమ్. ఏంటమ్మా నువ్వు నాన్న మీద కోపంతో తినకుండా ఉంటే ఎలా? ఉమ్. లేదే, నేను తినకుండా చచ్చిపోయినా పర్వాలేదు. చనిపోయే ముందైనా సరే మీ నాన్నొచ్చి ఆ తప్పు చేశాను అని చెప్పి ఆ 25,000 నా చేతిలో పెట్టాలి. అప్పటిదాకా నేనేమీ తినను. అయ్యో దేవుడా, అమ్మేంటి ఇలా చేస్తుంది? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా పట్టు వదలదనుకుంటా. నేను ఏదో ఒకటి చెయ్యాలి. అది కదమ్మా, నీకు నాన్న గురించి తెలుసు కదా. ఒక్కసారి డబ్బులు తీసుకున్నారు అంటే మళ్ళీ తిరిగి రావు. అసలు రాని డబ్బుల గురించి నువ్విలా మంకుపట్టు పట్టి నీ ప్రాణాల మీదకెందుకమ్మా తెచ్చుకుంటావు? ముందు నువ్వు టిఫిన్ చే. హా, లే త్రిపురా. ఏది ఏమైనా సరే ఆయన చేసిన మోసాన్ని ఒప్పుకోవాలి. ఆ డబ్బు ఎందుకు తీశారో బయట పెట్టాలి. మళ్ళీ మీ నాన్నే ఆ డబ్బు నా చేతికిచ్చేదాకా నేను టిఫిను భోజనము ఏది తినను. అంతే. అయ్యో దేవుడా, ఎలాంటి చిక్కుల్లో పడ్డానేంటి? చేయని తప్పుకి నాన్న ఒప్పుకోవడం జరగదు. తీసుకొని డబ్బుని ఆయన మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని అమ్మ ఇంతలా డిసైడ్ అయిందంటే ఆ దేవా గురించిన నిజం బయటపడుతుంది. లేదు, అలా జరగకూడదు.